నిజామాబాద్ జిల్లాలో అల్లకుంట సంపత్ పోలీస్ కస్టడీలో మృతి చెందడంపై తెలంగాణ పౌర హక్కుల సంఘం స్పందించింది. సంపత్ పోలీస్ కస్టడీ డెత్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేశారు. న్యాయమూర్తి సంరక్షణలో ఉన్న వ్యక్తి మరణిస్తే పూర్తి బాధ్యత జ్యుడిషియల్ డిపార్ట్మెంట్దే అవుతుందని అన్నారు. మృతుడి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీసీ కెమెరాలను మీరే గొప్పగా చెప్తారు కదా, ఒక సీసీ కెమెరా 100 మందికి ఈక్వల్ అని. ఆ పారదర్శకత ఏదైతే ఉందో అది సెల్ వరకు కూడా తీసుకెళ్లాలని చెప్తా ఉన్నాం. ఈ ఘటన పైన హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలి. మేము డాక్టర్లను కలిసాము, ఇంకా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఇంకా ఫోరెన్సిక్ ప్యాథాలజీ రిపోర్ట్స్ రావాల్సి ఉంది. కానీ మేము వీఆర్ బౌండ్ బై కాన్ఫిడెన్స్, కొన్ని విషయాలు చెప్పలేము. మాకు కనబడి ఇంకా అంతర్గతంగా అనేది తెలియదు, వస్తుంది రిపోర్ట్లో, కానీ బయటికి కనబడ్డాయని మేము చెప్పలేము. కానీ భార్య ఏం చెప్తుందంటే కాళ్ళు ఇరిగి ఏళ్ళు ఇరిగి ఉన్నాయని భార్య మా సంఘానికి నివేదించుకుంటుంది. అయితే ఇది జ్యుడిషియరీ నియంత్రణలో ఉన్న మరణం కనుక న్యాయమూర్తి బాధ్యత వహించాలి, న్యాయమూర్తి పోలీసులను జవాబుదారీతనం చేయాలి. ఈ యంత్రాంగం కరెక్ట్గా నడిస్తే మేము ఇంత ఘోషించాల్సిన అవసరం ఉండేది కాదని కూడా చెప్తా ఉన్నాం. సంపత్ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారాన్ని అందించాలి. ఆయన భార్యకు ఒక ఉద్యోగం, ఒక ఇల్లు, సౌకర్యము కల్పించాలి. 4 పిల్లలు, టీనేజ్ పిల్లలు, చిన్న పిల్లలు, పెద్దోడి వయసే 8 సంవత్సరాలు, చిన్నదాని నెలలు. వీళ్లకు వాళ్ళ విద్య మొత్తం బరువు బాధ్యత గురుకుల పాఠశాలలో వేసి వాళ్ళకు ప్రామాణికమైన విద్యను అభ్యసింపజేయాలనే డిమాండ్ చేస్తుంది. ఈ మొత్తం ఘటన పైన న్యాయ విచారణ ప్రధానంగా జరిపించాలి. ఇలాంటి ఘటనలు, ఒక విషయం కూడా చెప్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి, పునరావృతం కాకుండా ఇప్పటికైనా చూడండి. ఈ స్థానిక ఎమ్మెల్యే బాధ్యత వహించి అసెంబ్లీ జరుగుతుంది కనుక ఒక ప్రాణం పోయింది, దానికంటే ఇంకెక్కువ ఏం కావాలి? ఏం చర్చిస్తున్నారు మీరు అసెంబ్లీలో, మండలిలో? అలా